మేము ఇసుగూడలో స్థానికులము. మేము మాగంటి గోపీనాథ్ అన్న అప్పటి నుంచి తెలుగుదేశం ఆయన పొలిటికల్లో లేనప్పటి సంది ఎంట ఉన్నాము. ఆయన మంచి పనులు చేసిండు. అందుకని ఆ సునీత గారికి ఎక్కువ మెజారిటీ తోటి గెలిపిస్తాం. కాంగ్రెస్ అధికారంలో ఉంది జనరల్గా. కాంగ్రెస్ అధికారంలో ఉన్నది ఏ పథకం చేయలేదు. తులం బంగారం ఇస్తున్నారు, ఇయ్యలేదు. ఒంటరి మహిళకు 2500 ఇస్తున్నారు, ఇయ్యలేదు. ఇంకా అది ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నారు, ఇయ్యలేదు. కాలేజీ మూతపడినాయి, ఎవరికి గరీబ్ వాళ్ళకి సదుపాయం లేదు. కేసీఆర్ అంటే పథకాలు చాలా చేసిండు. ఆయనకు చాలా అనుభవం ఉంది ఎవరికి ఎట్లా చేయాలని. మంచి పథకాలు పెట్టి రైతు బంధు, దళిత బంధు, ఇంకా శ్రీమంతంకు కిట్టు, మగ పిల్లాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే వాళ్ళందరికీ దవాఖాన్ల కిట్టు అవన్నీ ఇచ్చిండు. మాకు చాలా కేసీఆర్ చాలా అభిమానము. కేసీఆర్కే గెలిపిస్తాం. ఎందుకంటే ఇక్కడ మా అన్న లేడు ఇప్పుడు జూబ్లీస్లా, గోపన్న. ఆయన ఉంటే అన్ని పథకాలు తెచ్చి కేసీఆర్ పెట్టిన పథకాలు తెచ్చి అన్నీ ఇక్కడ మాకు ఇచ్చేవాడు. ఇప్పుడు లేడు. అందుకే సునీత మేడంకు, మాగంటి గోపీనాథ్ మిసెస్కు సునీత గారికి మంచి మెజారిటీ కష్టపడి మెజారిటీ తోటి గెలిపించుకుంటాము. కాంగ్రెస్ కూడా అంటున్నారు కదా అభివృద్ధి చేస్తున్నాం మేము, ప్రజాపాలన. ఏడ చేస్తున్నారు, ఎవరికి చేస్తున్నారు? ఇగో మీరు వీకర్ సెక్షన్లో వచ్చిండ్రు, చూస్తున్నారు కదా ఎవరికి అభివృద్ధి చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. పింఛన్ పెంచుతున్నాడు, పింఛన్ పెంచలే. ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాడు, ఇంద్రమ్మ ఇయ్యలే. రేషన్ కార్డులు ఇస్తున్నాడు కానీ ఎవరికి ఇస్తుండో తెలుస్తలేడు. బస్ ఫ్రీ పెట్టిండు. ఇంకా పథకాలు ఏం చేయలేదు. హైడ్రా ఒకటి పెట్టిండు. గరీబ్ వాళ్ళ ఇల్లు గూలగొట్టేస్తుండ్రు. అంటే గూలగొట్టేస్తుండ్రు. అందుకే ఆయన నష్టపోతుండు, ఏం చేయలేకపోతున్నాడు. అందుకే అందరు టీఆర్ఎస్కు తిరిగినారు. టికెట్ ఇచ్చారు, నవీన్ యాదవ్ గెలుస్తారు అని చెప్పి కాంగ్రెస్ మాట్లాడుతున్నారు. అది మనం చెప్పలేం సార్. అది బలాలు ఎవరు గెలుస్తారో తర్వాత ఎరకైతుంది. మీ ఓటు మాత్రం ఓకే. ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఏమైనా పాలన మార్చుకోవాలి అంటే ఇప్పటికైనా మార్చుకోవాలంటే వాళ్ళు పథకాలు పెట్టాలి. ఇప్పుడు కేసీఆర్ ఎక్కడికి వెళ్ళి తెస్తుండే, ఏం తెస్తుండు? అందరికి పింఛన్ పెంచుతున్నాడు, అది నల్ల కనెక్షన్ ఇచ్చిండు, కరెంట్ జీరో అకౌంట్ చేసిండు, అన్నీ చేసిండు. ఆయన ఎట్లా 0 వాట్స్ అన్నీ చేసిండు. ఆయన ఎడికెళ్ళి తెస్తుంటే వాళ్ళు ఈయన ఎందుకు తెస్తలేడు? ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఎందుకంటే మెయిన్ కేవలం అభివృద్ధి అనేది ప్రజలు చూడలేదు అనుకున్నారు, కానీ అభివృద్ధిని వీళ్ళు చూడలేదు ఇటు 2 ఏళ్లలో. ఈ గత 10-12 ఏళ్ళ బట్టి బీఆర్ఎస్లో కేసీఆర్ గారి ప్రభుత్వంలో చూసిన అభివృద్ధి కొంచెం కూడా జరగలేదు. వీళ్ళు చేస్తున్నామంటున్నారు కానీ ఏం చేయట్లేదు. చేసినా తూతూ మంత్రంగా ఏదో నమ్మకవాస్తు చేశారు కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయలే. వాళ్ళు ప్రతి ఒక్క పథకం పెట్టడం, చేయటం, అమలు చేయటం అన్నీ జరిగినాయి. ఇంకా దానికి సాక్ష్యం ప్రజలే. అందుకని ప్రజలే దానికి మొగ్గు చూపిస్తారు. ప్రజలకు మనం చెప్పేది ఏమీ లేదు. తెల్లారితే ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ ప్రతి ఒక్కళ్ళు న్యూస్ తెలుసుకుంటున్నారు, నాలెడ్జ్గా ఉంటున్నారు. మనం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ప్రతి మంచి చెడు మనకన్నా ఎక్కువ వాళ్ళకే, బస్తీ వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. ఉన్నోళ్ళకన్నా లేని వాళ్ళకే ఈ బాధల గురించి తెలుస్తున్నాయి. ఎవరు గెలుస్తున్నారు అనుకోవచ్చు? జూబ్లీహిల్స్ ఎట్లా ఉంది పబ్లిక్? జూబ్లీహిల్స్ మాగంటి సునీతకే ఉంటుంది. ఎందుకంటే ఆయన్ని దృష్టిలో పెట్టుకొని మాగంటి గోపీనాథ్ గారు చేసిన పథకాలు, అభివృద్ధి పనులు అన్నీ చూసి ఆ సపోర్ట్కి ఇప్పుడు ఈవిడికి కూడా అలాగే ఉంటుంది. మన కేటీఆర్ గారు కానీ ఏదన్నా కానీ పథకాలు ఇంకా ముందుకు వెళ్తాయి. ఆగటం అనేది ఉండదు. ఎందుకంటే పెట్టిన పథకాలను ఎవరు ఆపరు, ఇంకా నడిపిస్తూనే ఉంటారు. వీళ్ళు బ్రేక్ చేస్తున్నారు. ప్రతిదీ పథకం ముందుకెళ్ళే పద్ధతిలోనే పెట్టారు. ఆయన బస్తీ దవాఖానాలు, కేసీఆర్ కిట్లు, దళిత బంధులు, రైతు బంధులు. మరి రైతులు మొన్న ఎంత ఏరియాకి చాలా బాధపడ్డారు. మరి ఆ సమస్య అప్పుడు ఇంతకుముందు లేదు. ప్రతిదీ సమస్య అయిపోయింది. అందుకని మన ఉన్న వాళ్ళకన్నా లేని వాళ్ళకి ఈ బాధలు ఎక్కువ ఉన్నాయి. మధ్యతరగతి వాళ్ళు ఇంకా వాళ్ళంతా వ్యతిరేకతగానే ఉన్నారు. ఇంకా వీళ్ళు చేసే అభివృద్ధి పనులు వాళ్ళకి తెలుస్తున్నప్పుడు ఎవరికి ఓటేయాలో వాళ్ళకి తెలుసు, ప్రజలకే తెలుసు. మనం ఎక్కువ చెప్పక్కర్లేదు. జూబ్లీ ఎలక్షన్లో యాక్టివ్ అయితే మేము అందరము మాగంటి సునీత గారికి ముందు నడిచి పనిచేస్తామండి. మామూలు సునీత మేడంని గెలిపించుకుంటాం మేము కంపల్సరీ. మా మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి పనులన్నీ అందరు దృష్టిలో పెట్టుకుని పబ్లిక్ కూడా టాకు బీఆర్ఎస్కి వేస్తామని అంటున్నారు. వాళ్ళు మర్చిపోలేకపోతున్నారండి మాగంటి గోపీనాథ్ గారిని. ఏంటంటే
వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఇచ్చిందంటే 6 పథకాలు చెప్పారు, ఒకటి కూడా చేయలేదు. బస్ ఫ్రీ ఇచ్చారు, బస్ ఫ్రీ ఇచ్చి కొట్టుకోండి అని చెప్పి అదొకటి ఇచ్చారు. 6 గ్యారంటీలు ఇవ్వమనండి ఫస్ట్, వాళ్ళని ఇచ్చినాక మాట్లాడమని చెప్పండి. మా పబ్లిక్ మొత్తము బీఆర్ఎస్కే సపోర్ట్ ఉన్నారండి. ఏమీ రాలేదండి. తులం బంగారం అన్నారు, మహాలక్ష్మి పథకం అన్నారు, అది 25,100 అన్నారు, అది రాలేదు. ఒంటరి మహిళ పింఛన్ అన్నారు, పింఛన్ ఫామ్స్ రాలేదండి ఇప్పటివరకు. భర్త చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి, వాళ్ళకి ఇప్పటి వరకు పింఛన్ ఫామ్స్ రాలేదు. వాళ్ళు ఎంతోమంది ఇది చేస్తున్నారు. రేషన్ కార్డులు కూడా మా గవర్నమెంట్ పెట్టినప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు రిలీజ్ అయినాయండి, అవి రేషన్ కార్డులు వచ్చాయి. వాళ్ళు ఏమంటున్నారంటే మేమే ఇప్పించారు. సరే, సో పబ్లిక్ మేలు చేస్తుంది, అది ఓకే. కాకపోతే ఏంటంటే పబ్లిక్ అయితే బీఆర్ఎస్ని నమ్ముతున్నారండి. మా మాగంటి సునీత గారిని గెలిపించుకుందామని అనుకుంటున్నాం. కాంగ్రెస్ బీజేపీ అంటే ఇంకా పబ్లిక్ దృష్టిలో ఉంటుందండి. ఎవరికి వేయాలి, ఎవరు పనులు చేస్తారో వాళ్ళకి మనసులో ఉంది కదండి చేయడం. పబ్లిక్ అయితే తెలుసు కదండి, వాళ్ళ దృష్టిలో ఉంది ఏం పనులు చేయించుకున్నాం ఏందనేది వాళ్ళకి తెలుస్తుంది. మహిళలను కోటీశ్వరం చేస్తాను ముఖ్యమంత్రి ఒక హామీ ఇచ్చినాడు. అవునండి, ఇచ్చారు. ఇక అందరు కోటీశ్వర్లే ఉన్నారండి ఇప్పుడు. అందరు కోటీశ్వర్లు ఇప్పుడు గెలిచాక అందరినీ కోటీశ్వర్లను చేస్తారు. దళితులను చేయకపోతే చాలండి, అంతే. గరీబోళ్ళని చేయకపోతే చాలు, వాళ్ళ బతుకోళ్ళు వాళ్ళు బతుకుతారు. అంత కోటీశ్వర్లు అక్కర్లేదండి. పబ్లిక్ తెలుసు అండి ఎవరికి ఏం చేయాలి, ఎవరికి వేయాలి ఏందనేది పబ్లిక్ తెలుసు. టాక్ మొత్తం అంతే. గత ప్రభుత్వం చూసారు, ఈ ప్రభుత్వం చూస్తున్నారు, అంటే ఏం తేడా కనిపిస్తుంది? ఆ పాలన ఎట్లా అనిపించింది? ఏమండి, బతుకమ్మకి 2 చీరలు అన్నారు, ఒకటి లేదు. సరే, ఒకటి ఇచ్చి చూడమనండి, రెండు వద్దులేండి, ఒకటి ఇచ్చి చూడమనండి. ఏమీ లేవు. మేము మా గోపీనాథ్ గారు ఏ పండగకైనా మహిళలకి చాలా రెస్పాన్స్ ఇస్తారండి. మహిళలకి చాలా రెస్పాన్స్ ఇచ్చి చాలా ఇది చేస్తారు. అందుకనే మా గోపీనాథ్ గారు వైఫ్ తను ఎవరు, మన సునీత మేడం గారు, మహిళలు బాధపడవద్దు అని చెప్పి మా మేడం గారు మాకు బతుకమ్మకి మహిళలకి అందరికీ మాకు చీరలు ఇచ్చారండి. మేము కోల్పోయాం అనుకున్నాం కానీ మా మేడం గారు వచ్చారు. మాకు అన్ని పనులు బాగా జరుగుతాయండి. మా మేడంని గెలిపించుకున్నామంటే మాకు పనులు జరుగుతాయండి అన్ని. మేము గెలిపించుకోమండి, మేము పబ్లిక్ తెలుసు అండి, మేము మాట్లాడడం ఇంకా పబ్లిక్ తెలుసు. నమ్మకం లేదండి ఎవరికి, పబ్లిక్ అయితే నమ్మకం లేదు. ఇంకా ఏంటంటే ఓకే అంటారు అంతే.